ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని గురించి మనకి తెలియాలి. రాత్రికి రాత్రే దేవుడు మన యొక్క స్థితిగతులని మార్చేస్తాడా? ఎంత మాత్రం కూడా మార్చడు. అది ఎప్పుడు జరుగుతుందంటే విశ్వాసంలో మనము స్థిరపడిపోయి ఆ విశ్వాసంలో మనము మన జీవితాలను మార్చుకునే విధంగా మన విశ్వాసాన్ని సంవత్సరాల తరబడి కట్టుకున్నట్లయితే అప్పుడు రాత్రికి రాత్రే గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. రాత్రి అంతా ప్రార్థన చేసి పగలంతా ప్రార్థన చేసి దేవుడు ఎటు వస్తాడు, ఇటువైపు నుంచి వస్తాడా, వెనక నుంచి వస్తాడా అని ఈ రీతిగా మనము ఆలోచన చేస్తే మనకి ఏ ఉపయోగం ఉండదు. అదే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. నీవు ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. మనం ఆయన వెతుకుతా ఉన్నాం అనుకోండి, వెంటనే ప్రత్యక్షమవుతాడా? క్రీస్తును వెంబడించేటువంటి జీవితాల్లో వెంటనే నేను అనుకున్నదే జరగాల, అది కూడా వెంటనే, ఇట్లాగా ఇటువంటి పోకడ, ఇటువంటి విశ్వాసం అనేది అస్సలు పెట్టుకోవద్దు. అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకసారి వెనక్కి మనం తిరిగి చూసినట్లయితే పరిశుద్ధుల జీవితాలు సంవత్సరాల కొలది విశ్వాసంలో పరీక్షింపబడి దీవించబడ్డారు. విశ్వాసంలో పరీక్షింపబడి అటు తర్వాత దీవించబడ్డారు. ఈ విశ్వాసము మనకి ఉన్నట్లయితే అది కూడా రాత్రి నేను అసలు నెత్తి నోరు బాదుకొని కళ్ళ నీరు పెట్టుకొని ప్రార్థన చేశా అని చెప్పనని ఆ విశ్వాసం సరిపోదు. ఒక్క రాత్రి విశ్వాసం సరిపోదు. సంవత్సరాల కొలది ఆయన యొక్క మార్గమందు విశ్వాసంతో నడిచినట్లయితే అప్పుడు ఆ మనుషుని జీవితం అనేది దేవునికి అంగీకరించబడి ఆ తర్వాత రాత్రికి రాత్రే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు ఆయనను వెతుకు. నీవు ఆయనను వెతికినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అయితే ఒక్క రాత్రికి కాదు, 2 రాత్రులు కాదు, మనుషుని జీవిత కాలం. ఈ విశ్వాస జీవితము క్రీస్తునందున్నటువంటి ఈ శ్రమలో తట్టుకోలేకనే అనేకులు వెనక్కి తీస్తూ ఉంటారు. పాదాలు వెనక్కి తీసి దేవుళ్ళలో నుంచి వేరైపోతారు. రూతు గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరారు. దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ పట్టణానికి చేరుకున్నారు. బెత్లెహేం పట్టణానికి చేరుకున్నటువంటి వారు ఇక దేవుని వైపే నిరీక్షణ కలిగి, ఎందుకంటే వాళ్ళకి ఆధారం అనేది లేదు. ఒకప్పుడు వారికి ఉన్నటువంటి అతిశయం ఏదైతే ఉంటుందో దానిని చూసుకొని నయోమి ఏం చేసిందంటే దూరంగా పోయింది. దేవుడి నుంచి దూరంగా పోయింది. ఆ తర్వాత దేవుడిని వెతుక్కుంటా వచ్చింది. ఆమె సొంత పట్టణం చేరింది, ఆమె సొంత ఊరికి చేరింది. దేవుడు ఏదన్నా చేస్తాడేమో, ఆయన సన్నిధిలో, ఆయన నిర్ణయించినటువంటి ఆయన పరిశుద్ధ పట్టణంలో, ఆ ఊరు నా ఊరే కదా,
అక్కడ నేనుంటే ఆయన నాకేమన్నా దీవెనిస్తాడేమో. ఎందుకంటే ఇక పోగొట్టుకోవటానికి ఆమె దగ్గర ఏమీ లేదు. అంతా పోగొట్టుకుంది. అది అంటారు చూడండి, నిండా మునిగినోనికి చలిందని. అట్లాగా ఆమె అంతా పోగొట్టుకుంది. ఇంక పోగొట్టుకోవటానికి ఏమీ లేదు. అప్పుడు దేవుని వైపు ఆమె ఆలోచన, విశ్వాసము పరిగెత్తుతా ఉంది. మనకి కూడా చాలా వరకు పరిశుద్ధ మందిరంలో, దేవుని ఆలయంలో ఇటువంటి వారే ఎక్కువ మంది మనకి తారసపడతా ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని పోగొట్టుకొని ఒట్టి చేతులతోటి ఆయన సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళని అవమానించడం కాదు, దేవుని ఉద్దేశమేమో అట్లాగైతేనే వాళ్ళు దేవుని యొద్దకు వస్తారేమో, వారు రక్షింపబడతారేమో, ప్రభువుని తెలుసుకుంటారేమో. అట్లాగా వారి పరిస్థితి ఆ రీతిగా అట్లాగా అన్ని పోగొట్టుకొని ఆయన దగ్గరికి రావాల్సి వచ్చిందేమో. ఈ నయోమి కూడా అన్ని పోగొట్టుకుంది. ఇక రిక్తురాలిగా దేవుని ఇంటికి చేరింది. చేరి దేవుని వైపే గురి నిలిపి ఆయన వైపు పరిగెత్తుతా ఉంది. ఎన్ని రోజులు? 1, 2, 3 ఇట్లాగా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను దీవించటము, ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెని ఆశీర్వదించడం జరిగింది. ఎప్పటికో తెలుసా? ఒకానొక సందర్భంలో ఆమెకి నా అనేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఇది నాది, ఇది మనది అని చెప్పని అనుకునేటువంటి పరిస్థితి ఆమెకి లేదు. అక్కడి నుంచి దేవుడు నాకు దయచేసింది ఇది నాది, ఇది నాది అని చెప్పగలిగేంత స్థితికి ఆమెను నడిపించుండు. ఆయనను వెతికినట్లయితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. జీవిత కాలం 1 సంవత్సరం, 2వ సంవత్సరం కాదు, జీవిత కాలం కష్టాలు, ఇబ్బందులు ఇక పడుతూనే ఉండాలి. ఆ కష్టాలలోనే ఆయన రక్షించేటువంటి చెయ్యి మనకి తోడుగా ఉంటుంది. ఆ బెత్లెహేము పట్టణానికి చేరుకున్నారు కదా, దేవుడు వారిని దీవించటము, వారిని ఆశీర్వదించటం చూడండి ఎలాగున్నదో. ఆ పట్టణానికి ఎప్పుడైతే చేరుకున్నారో దేవుని యొద్ద నుంచి వారికి ఆశీర్వాదకరమైనటువంటి సూచన కనపడతా ఉంది. వారికి దేవుని వాక్యం ఎదురుపడతా ఉంది. ఆశీర్వాదకరమైనటువంటి దేవుని వాక్యం. 2వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. నయోమి కోడలు ఒకనొక పొలంలో పరిగె ఏరుకోవటానికి పోతే ఆ పొలంలో కంకులు పడతాయి కదా, అది ఏరుకోవటానికి పోతే ఆ పొలము యజమానుడు ఆమెతో ఈ రకమైనటువంటి ఆదరణ కలిగేటువంటి మాట మాట్లాడతాడు. అనగా దేవుడు ఆమెకు ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. నీది అనేది మొత్తాన్ని వదులుకొని నీ భర్తది ఏదైతే ఉంటుందో దానిని నాది అనుకొని వచ్చును కదా, దేవుడు నీకేం చేస్తాడంటే సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని, నీవు దానిని చూసుకుంటే, నీ కడుపును పుట్టినటువంటి సంతానాన్ని చూసుకుంటే నీకు కడుపు ఒక్కరోజు కాదు నిండటం, నీ జీవితం అంతా కడుపు నిండుతుంది నీకు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు చూడండి ఎంతటి ఆదరణకరమైనటువంటి వాక్యాన్ని ఆమెకి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నది. ఆమె యొక్క భర్తను బట్టి, అక్కడ ఉన్నటువంటి అత్తను బట్టి. ఆమె వెంబడిపోతేనే మనకి ఏదైనా మేలు, అంతే కదా. మరి మనము కాదు అనుకున్న దగ్గర నుంచి మనది అవును అనుకున్న దగ్గరకు వచ్చినప్పుడు అదే మనకి శాశ్వతం. తల్లిదండ్రులు వదిలిపెట్టి భర్త దగ్గరకు వచ్చింది, భర్తదే ఈమెకి ఎప్పటికీ నిలబడుతుంది. కనుక భర్తకి కలిగినటువంటి దానిని ఆమె హత్తుకున్నది.
దేవుడు ప్రతిగా ఏం చేసిన అంటే దేవుని దగ్గరకు వచ్చింది కదా, దేవుని వైపే కష్టపడుకుంటా, ఇబ్బందులు పడుకుంటా, ఆ ఒంటరి జీవితంలో, ఆ ఒంటరి ప్రయాణంలో దేవుని యొక్క సహకారం తీసుకొని ముందుకెళ్తా ఉంటే ఆ విశ్వాస జీవితాన్ని దేవుడు చూసి దేవుణ్ణి వెతుకుతా ఉన్నది కదా. ఇశ్రాయేలీయుల దేవునిని వెతికినటువంటి వారెవ్వరు కూడా తల దించుకోవటం అనేది జరగదు. మోయాబీయురాలైనటువంటి రూతు ఈ రోజున ఆమె ఉన్నతమైన స్థితిలో కూర్చుంది. దావీదుకి ఆమె నానమ్మ వరుస అవుతుంది. దావీదుకి చూడండి, దేవుడు ఎంతటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదానికి పునాదిగా నియమించుండవు. ఇది ఏం చేస్తా ఉన్నది? దేవుణ్ణి వెతుకుతా ఉంది. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన వెతికినట్లయితే. మన విశ్వాస జీవితము అంతా కూడా ఆయనకు అప్పచెప్పాల. సంవత్సరాల కొలది ఆయనలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే మనము దీవించబడి, ఆశీర్వదించబడి ఆయన ముందు జయమును పొందుకుంటాం. జీవితం అంతా కూడా ఆయన యొక్క నెమ్మదిని, క్షేమాన్ని పొందుకుంటాం. ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. వాళ్ళు ఆ బెత్లెహేంలో అడుగుపెట్టినటువంటి దగ్గర నుంచి వారు దేవుని దీవెన పొందుకునేంత వరకు 1-2 రోజుల్లో జరుగుతుందా? 1-2 రోజులు, లేకపోతే 1 సంవత్సరము, 2 ఏళ్లలో జరుగుతుందా? ఎన్ని సంవత్సరాలు పట్టు ఉండాలా? మహా అయితే ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయితే అట్లీస్ట్ అవుతుంది కదా. ఇన్ని సంవత్సరాలు విశ్వాసాన్ని కాపాడుకుంటా ఈ పరిస్థితుల్లోనే తినటానికి ఉన్నదో లేదో, అలాగనే పడేటువంటి అవమానాలు, వచ్చేటువంటి నిందలు, ఫ్యామిలీతోటి బయటికి వెళ్ళింది, ఒంటరిగా దేవుని దగ్గరకు వచ్చింది. చుట్టుముట్టున్నటువంటి దేవుని ప్రజలే ఎంతగా ఇబ్బందులు పెడతా, ఎంతగా హేళన చేస్తూ ఉండొచ్చు. వారి మధ్యలోనే దేవుడు ఆ నయోమిని, ఆమె యొక్క కోడలిని ఘనమైనటువంటి స్థితికి నడిపిస్తాడు. ఘనమైన స్థితికి ఆయనను వెతికినట్లయితే మనకు దీవెన అనేది కలుగుతుంది. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. విశ్వాసంలో ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేసి అనుదినము తండ్రి ఈ జీవమయ్యున్నటువంటి వాక్యమును ప్రకటించుచూ ఉండగా ప్రతి ఒక్కరి హృదయాలను వెలిగించి వారి మనోనేత్రాలను మీ వాక్యము చేత తెరవచేసి మీ యొక్క పరిశుద్ధ మార్గమునందు తండ్రి విశ్వాసమును వృద్ధి చేసుకొని విశ్వాసమందు తండ్రి వేరుపారి విశ్వాసము చేత దీవించబడుటకు, స్థిరపడుటకు మీరు తండ్రి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తూ ఉండగా గొప్ప దీవెనల చేతనైన ఈ పరిచర్యని నలుదిక్కులో విస్తరింపచేసి అనేకులకు తండ్రి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చి ఈ పరిశుద్ధ పరిచర్యని తండ్రి విశ్వాసములో తండ్రి అయ్యా గొప్పగా అభివృద్ధి పరచుటకు వారికి ఒక సాధనముగా ఉండునట్లు ప్రతి ఒక్కరిని తండ్రి ఈ యొక్క పరిచర్యకి నడిపించమని, ఈ పరిచర్య అనేకులకు దీవెనకరముగా మార్చమని మా రక్షణకర్తవైన మీకు ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.